మీరే చెప్పారు. ఓకే. ఆ! చెప్పడం జరిగినా గూడా తర్వాత ఏంటంటే, మా ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ అవ్వడం, వాళ్ళ ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ అవ్వటం, ఈ మ్యూచువల్ ఫంక్షన్స్‌కి మేము అటెండ్ అవ్వటం, హ్మ్. అలా ఇద్దరి మధ్యలో మాటలు పెరగటం, ఫోన్ హ్మ్. కాల్స్ మాట్లాడుకోవటం, హ్మ్. ఇలా జరిగి ఆ! ఇద్దరు అనుకోకుండా, తెలియకుండా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడడం స్టార్ట్ అయిందండి. ఓకే. స్టార్ట్ అయినప్పుడు ఫస్టే క్లియర్‌గా చెప్పిన విషయం ఏంటంటే అండి, వాళ్ళకి అప్పుడు వాళ్ళ పేరెంట్స్‌కి ఈ విషయం తెలిసి, ఆ! వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్‌ని అడగటానికి మా ఇంటికొచ్చారు. అప్పటి వరకు మా పేరెంట్స్‌కి ఈ విషయం నాకు తెలీదండి. నేను చెప్పలేదు. వాళ్ళే హ్మ్. ఫస్ట్ డైరెక్ట్‌గా ఫ్యామిలీ, చుట్టాలు అందరితో మా ఇంటికొచ్చి అడగటం జరిగింది. హుహు. అడగటం జరిగింది. దానికి ఫస్ట్ మా పేరెంట్స్ ఒప్పుకోలేదండి. వీడింకా చిన్నోడు 19 ఇయర్స్ అండ్ హి ఈస్ జాబ్‌లెస్. హ్మ్. హి స్టిల్ స్టడీయింగ్. నేనింకా అప్పుడు హ్మ్. చదువుతున్నాను సార్. చదువుతా, సినిమాలు చేసుకుంటా. సినిమా ట్రై చేసుకుంటా. హ్మ్. ఒప్పుకోకపోతే వాళ్ళ మదర్ నేనొక క్యాన్సర్ పేషెంట్‌నండి. హ్మ్. నేనెన్నాళ్ళు బతుకుంటానో తెలీదు. నా హ్మ్. కూతురు పెళ్లి చూసేయాల నాకు. అందుకే చిన్న పిల్లలైనా మీరు మేము ఉన్నాం గాబట్టి జాగ్రత్తగా చూసుకుందాం. ఇష్టపడింది కాబట్టి చేసేయండి అని అడగటం జరిగింది. ఓకే. అయితే నాకు ఆల్రెడీ అప్పుడు ఉంటున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దృష్ట్యా ఇంట్లో హ్మ్. వాళ్ళు గూడా యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ హ్మ్. చేయడం జరిగింది. అచ్చా! ప్రపోజల్ ఆమెదే. వాళ్ళు మీ ఇంటికి రావడం ఫస్ట్ మీ దగ్గరికే వాళ్ళొచ్చారు. ముందు ఒప్పుకోలేదు. తర్వాత పెద్దలు ఒప్పుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఇంటికొచ్చిన వితిన్ స్పాన్ ఆఫ్ 6 మంత్స్‌లో ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్ అన్నీ అయిపోయినాయి. రైట్. ఇద్దరు సరే ఇద్దరు ఆమె ప్రపోజల్ తీసుకొచ్చిన మీరు ఒప్పుకున్నారు. పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. అవునండి. ఓకే. అయిన అవును. తర్వాత బానే ఉంటుండగా మీ కాపురంలో ఓ పాపొచ్చింది. సార్ ఇక్కడ ఫస్ట్ ఇంకొక విషయం డిస్కస్ చేయాలి సార్. ఆ! సిన్స్ ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్ సార్, ఇట్ విల్ బి అవును. కన్సిడర్డ్ యాస్ ఎన్ ఆదర్శ వివాహం. ఆహా! దానికి డౌరీ ఇచ్చామని చెప్పి నా మీద కేస్ పెట్టడం జరిగింది. సో అంటే మీ అది ఆ టాపిక్ ముందు మీ ఇద్దరు ఓకే. కాపురం అయిన తర్వాత మా ఇద్దరి కాపురం చాలా బాగుంది సార్. బాగున్న టైముల్లో చుట్టుపక్కల అందరూ చుట్టుపక్కల జనాలు అవును. మీకు పాప హ్మ్. కూడా పుట్టిందనుకుంటా. అవునండి. పాప పుట్టిన తర్వాత 2016లో పాప 16లో పుట్టింది కదా! పుట్టిందండి. అహా! అంత చక్కగా ఉన్న కాపురంలో ఇంత డిస్టర్బెన్స్ ఎందుకొచ్చిందండి? సార్ అంటే బేసిక్‌గా మ్యారేజ్ అయిన తర్వాత ఆల్‌మోస్ట్ ఒక 1 ఇయర్ వరకు మేము హ్మ్. వేరేగా ఉన్నామండి. అంటే లైక్ మా ఫాదర్ ఇంటికి దగ్గరలోని లేము. వాళ్ళ పేరెంట్స్ ఇంటికి దగ్గరలోని లేమండి. రైట్. మేమిద్దరమే ఒక ఫ్లాట్ రెంట్‌కి తీసుకొని మేమిద్దరమే ఉండటం జరిగింది. హ్మ్. నాకు జాబ్ లేదు. ఆమెకి జాబ్ లేదు కాబట్టి, ఏదో ఇంట్లో వాళ్ళ ఫీడింగ్ మీదే ఒక ఫ్లాట్‌లో ఉంటూ, ఏదో హ్మ్. చిన్న ఈవెంట్ మేనేజ్‌మెంట్ అనేది ఒకటి చేసుకుంటూ, హ్మ్. 4 డబ్బులు సంపాదించుకుంటూ ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమండి. అంటిల్ నోబడీ ఈస్ ఇన్వాల్వ్డ్. రైట్. తర్వాత మేము వీళ్ళ మదర్‌కి హెల్త్ బాగోట్లేదన్న కండిషన్ మీద తిను నన్ను ఫోర్స్ చేసి, వాళ్ళ హుహు. ఇంటికి ఒక హాఫ్ కేఎం డిస్టెన్స్‌లో ఉన్న ఇంటికి నన్ను మార్చారు. మా ఓకే. మదర్‌కి హెల్త్ బాగోలేదు. మా మదర్‌ని నేను చూసుకుంటా ఉండాలి. హ్మ్. అందుబాటు రేంజ్‌లో ఉండాలి అని చెప్పి మార్చడం జరిగింది. రైట్. ఈ మార్చిన తర్వాత ఏంటంటే తరచుగా అయితే వాళ్ళు మా ఇంటికొచ్చేసి ఉండటం. లేకపోతే తినని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవటం. తప్పితే మా హ్మ్. ఇద్దరికీ ప్రైవసీ స్పేస్ అనేది లేదు సార్. ఓహో! ఇది నేను ప్రూవ్ చేయగలను. ఎందుకంటే మేము కలిసున్న 5 ఏళ్లలో మేము ఇద్దరమే కలిసి ఎళ్ళిన ట్రిప్ అంటూ మా జీవితంలో లేదు. ఎక్కడికి మేము నన్ను తీసుకెళ్దాం ప్రేమగా ఏ ఊరు తీసుకెళ్దాం అన్నా, మా మమ్మీకి గూడా టికెట్ తీస్తేనే వస్తాను. లేకపోతే రాను. ఇదే చెప్తారావిడ. సో, అంటే నా దగ్గర ఉన్న ప్రతి ట్రిప్‌లో ఉండే ఫ్లైట్ టికెట్స్ అన్నీ నా మెయిల్‌లో ఉన్న అన్నిట్లో గూడా అదే ఉంటదండి. ఐ కెన్ క్లియర్‌లీ అంటే షో యూ. అంటే తల్లిని తీసుకెళ్ళడం అనేది తప్పేం కాదు కదా! అంటే మీరు అడిగిన రీజన్ చెప్తున్నాను సార్. డిస్ప్యూట్ హుహు. ఎందుకొచ్చింది అన్న దానికి రీజన్ చెప్తున్నాను. ఇక్కడ రైట్. ఎక్కడైనా తల్లనే కాదు సార్. ఇద్దరు మొగుడు పెళ్ళాల మధ్యలో మూడో వ్యక్తి ఇంటర్వెన్షన్ ఐదర్ ఫ్యామిలీ మెంబర్ అయినా, బయటోడైనా డిస్టర్బెన్స్‌లు స్టార్ట్ అవుతాయి సార్. ఉంటది నేచురల్ అండి. డెఫినెట్‌లీ. అవును. ఇప్పుడు నా పేరెంట్స్ ఎప్పుడైతే నాకు దగ్గరగా లేరో, వాళ్ళ హ్మ్. పేరెంట్స్ ఆజమాయిషీ ఎప్పుడైతే పెరుగుతా ఉందో, అంటే ఇప్పుడు నేను చేసే పని నా వైఫ్‌కి నచ్చొచ్చు. మా అత్తగారికి హ్మ్. నచ్చాలని రూల్ లేదు. అవును. నేను ఒక గంట లేట్‌గా లెగిసాననుకోండి, అయ్యో! నా హ్మ్. మొగుడు పడుకున్నాడు లేపకూడదన్న సందర్భం నా వైఫ్ దగ్గర ఉంటది. అవును. ఏంటి పడుకుంటాడు, లెగడు, ఎక్కడికెళ్ళడు, హ్మ్. ఒక జాబ్ చేయడు అనే హ్మ్. వెర్షన్ ఆవిడలో ఉంటది. ఓకే. సో, నేను డైరెక్ట్‌గా ఎవరిని కంప్లెయింట్ చేయట్లేదండి. సో, హ్మ్. ఏంటంటే ఈ విధంగా హ్మ్. ఆమెలో చాలా ఏంటంటే చాలా నాటారు. హ్మ్. దాని నుంచి చిన్న చిన్నగా గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ! ఈ చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయినప్పటికి కూడా ఏంటంటే నేను ప్రతి దానికి కాంప్రమైజ్ అయిపోతూ ఉండేవాడిని. ఓకే. ఎందుకంటే బేసిక్‌లీ ఎందుకంటే నా ఏజ్ చిన్నది. ఆ!
ఏజ్ కూడా చిన్నది. సో బికాస్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా ఎదగలేకపోవడం, వయసు అవగాహన రాకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటా ఉంటది. ఆ, సో అది మనం పెద్దగా పట్టించుకోవద్దు. కొంత ఏజ్ ఆ, వస్తే తనే తెలుసుకుంటది అని చెప్పి నేను పట్టించుకునేవాడిని కాదు. ఉమ్. అవి కూడా రొటీన్ ఫ్యామిలీకి, అందరి ఫ్యామిలీకి ఉండే గొడవలే, పెద్దవి ఏం ఉంటాయండి కాదు. కామన్. ఏదో వంట బాగాలేదనో, లేకపోతే బయటకు తీసుకెళ్లలేదనో, లేటుగా వచ్చామనో సరే, ఇలాంటివి అవన్నీ ఉంటాయి. అవన్నీ సర్వసాధారణ, ప్రతి ఇంట్లో ఉంటాయి, ఇంటింటి రామాయణం ఇది. కానీ పాప ఇది పుట్టిన తర్వాత ఇది ఏంటంటే పాప ఎప్పుడైతే పుట్టిందో సార్, ఆ, ఇక్కడ నుంచి ఇవే చిన్న చిన్న గొడవలు వస్తే పాపను పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, 4-5 డేస్ నాకు పాపను చూపించకపోవడం అనే గేమ్ పాప ఆ, పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. పాప అంటే చిన్న పిల్ల, మనకి పుట్టిన మనం చూడకుండా ఉండలేం కదా సార్, ఒక అవును, రోజు ఉండటం కూడా కష్టం. అవును. ఇది ఇది స్టార్ట్ చేశారండి. ఓకే, పాపను చూపించు అంటే, ఇప్పుడు పాపను చూడాలంటే నేను నా అన్ని చంపుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉమ్, సారీ చెప్పేస్తే పాపను చూడడానికి అవుతుంది. ఓకే, ఒక 10 సందర్భాల్లో 9 సందర్భాల్లో తగ్గగలిగిన, ఏదో ఒక సందర్భంలో మనం తగ్గలేకపోయేది వస్తుంది మనకు కూడా. అవును. అలాంటి సందర్భంలో జరిగిన గొడవకి వాళ్ళ పేరెంట్స్, మా పేరెంట్స్ కలిసి వచ్చి కూర్చొని మాట్లాడి ఊరుకోపెట్టే స్థాయికి వెళ్ళింది. ఆ, ఇలా రెగ్యులర్ గా జరుగుతా ఉండేదండి. ఈ మధ్యలో నాకు 2017 ఇయర్ లో ఈ ప్రెషర్స్ తట్టుకోలేక నేను నేవీలో జాబ్ కొట్టానండి. అంటే నేను 2015 నుంచి రాస్తున్నాను, 16 లో రాశాను, రాలేదు, 17 లో జాబ్ వచ్చింది. నేవల్ డాక్యార్డ్ లో నాకు ఒక చార్జ్ మ్యాన్, అంటే ఇట్ ఈస్ లైక్ అన్ అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. ఓకే, ఉమ్, ఆ జాబ్ జాయిన్ అయిన తర్వాత ఇంకా నా లైఫ్ స్టైల్ అంతా మార్నింగ్ 6 టు ఈవినింగ్ 8 అయిపోయింది. ఓన్లీ ఓకే, నైట్ మాత్రమే ఫ్యామిలీతో స్పెండ్ చేసి, అందులోకి నేను ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అండి. రోజుకు ఒక గంట జిమ్ చేయకుండా ఉండలేను. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో గంట జిమ్కి వెళ్ళి 9-9:30కి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుని పోవడమే తప్ప, సండే తప్ప ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం దొరికేది కాదు. ఓకే, ఈ రీజన్ టైంలో ఏంటంటే నేను ఒక్కదాన్నే పాపని చూసుకోలేకపోతున్నాను ఉమ్, అన్న కారణాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడే 1 మంత్ 2 మంత్స్ అలా ఉండటం స్టార్ట్ అయింది. ఇక్కడ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, అలా వెళ్ళిపోతున్న అన్నిసార్లు నేను యాక్సెప్ట్ చేశాను. అవునులే, ఒక్కరితే చిన్నపిల్లని చూసుకోలేదు, ఏదో దెబ్బలు తగిలించుకుంటారు అనవసరంగా, ఫోన్లే అల్ని అని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, అది లేటర్ ఆన్ ఎలా టర్న్ అయిందంటే, పాపను పంపించండి అంటే ఈ రోజు మంగళవారం పంపించకూడదు, ఈ రోజు శుక్రవారం పంపించకూడదు, ఈ రోజు ఆదివారం పంపించకూడదు, ఈ రోజు బుధవారం పంపించకూడదు, ఇంకా మిగిలిన 2 రోజులు పంపించమంటే మమ్మీకి బాగాలేదు సో ఈ రోజు రాను. ఇది స్టార్ట్ అయిందండి. హలో. ఓకే. వింటున్నాను, వింటున్నాను. ఇలాగా ఇంకా ఇంకా ఇలా ఈ చిన్న 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 ఆ, గొడవలే పెద్ద పెద్ద గొడవలు, పెద్ద పెద్ద గొడవల స్థాయికి వెళ్ళింది. అంటే ఇవన్నీ అయితే రెండు కుటుంబాల మధ్య కూర్చొని ఆ, పరిష్కారం కాకపోయేసరికి పరిష్కారాలు ఎప్పుడు పరిష్కారం జరిగిపోయేదండి. ఆ, పేరెంట్స్ వచ్చేవారు, ఐదర్ నన్నైనా తిట్టి తను ఊరుకోపెట్టి అమ్మ గొడవలు పడకండి అని చెప్పేవారు. అంతా బాగుండేది. ఈ ఉమ్, ఇష్యూస్ ఏం లేవు. ఇష్యూస్ ఏంటంటే, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్న వీళ్ళ సిస్టర్ ఉమ్, 2018-19 లో ఆవిడది ఒక ఇలాంటి సేమ్ ఫ్యామిలీ ఇష్యూ వస్తే అన్ని తీసుకొని ఆ అమ్మాయిని హస్బెండ్ నుంచి విడగొట్టేశారు. ఓహో, ప్రెగ్నెంట్ అమ్మాయినే హస్బెండ్ నుంచి విడగొట్టేసి ఆ అమ్మాయికి అబార్షన్ చేయించేశారు. అయ్యో, ఇవి చూసిన తినకి ఏంటంటే, ఈసారి నుంచి గొడవ అయితే పోలీస్ అని భయపెట్టచ్చు, కోర్ట్ అని భయపెట్టచ్చు, మీడియా అని భయపెట్టచ్చు అని కొత్త కొత్తగా విషయాలు తెలుస్తుంది. నేను చెప్తున్నా, తనది తప్పని ఈ రోజుకి నేను చెప్పట్లేదండి. తనకి నేర్పారు. తను ఆ రోజు నుంచి గొడవ విన్నప్పుడు, ఇంతకు ముందు గొడవ అయితే తిట్టుకుంటారు, ఒక ఉమ్, గంట పోతే కాంప్రమైజ్ అవుతారు. ఆ రోజు నుంచి గొడవ అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను, నీ మీద కేసు పెట్టేస్తాను అని బెదిరించడం, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటానని తలుపులు వేసేసుకోవడం రూమ్ లోకి వెళ్ళి. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అనేది చాలా స్టార్ట్ చేసింది. ఆల్రెడీ అయితే 20. చెప్పండి. కరెక్ట్ గా లాక్డౌన్ పెట్టే ముందు రోజు తన బర్త్డే అండి. ఉమ్, తన బర్త్డేకి నేను 1,20,000 పెట్టి ఒక స్కూటీ, ఒక 50,000 ఖర్చు పెట్టి తన బర్త్డే నైట్ 12 గంటలకు చేశాను. చాలా గ్రాండ్ గా తన బర్త్డే చేసి నెక్స్ట్ రోజు నుంచి లాక్డౌన్ ఏదో పెట్టారండి. మార్చి 22వ తారీఖు నుంచో 23వ తారీఖు నుంచో లాక్డౌన్ పెడితే